పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని హనుమంతునిపేట గ్రామంలో నిర్వహించే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే విజయరమణరావు కృషితో ₹1 కోటి నిధులు కేటాయించి బీటీ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28, 29, 30వ తేదీలో జరిగే జాతరకు పెద్దపల్లి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు వస్తుంటారని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమ్మక్క జాతరకు ఒక జాతర పనులు ప్రారంభించుకోవడం జరిగింది. మా జాతర ప్రత్యేకత ఏంటంటే జాతర పక్కన గుట్ట, మన దాదాపు ఎమ్మెల్యే గారి సహకారంతో 12 ఎకరాల ఐకేబీ స్థలం ఇది చేసుకోవడానికి ఆ స్థలం ఈసారి మాకు బాగా అంటే ఆ స్థలం చేయగా మాకు బాగా ఉపయోగపడుతుంది. సమ్మక్క జాతర వాటర్ సౌకర్యం, వాటర్ కావాలనగానే మన ఎంపీ గారు ఒక బోరు, ఎమ్మెల్యే గారు ఒక బోరు వేయించి మోటార్లు ఫిట్ చేయడం జరిగింది. మా వాటర్ ఎలాంటి వాటరు ఇబ్బంది లేకుండా వాటరు సౌకర్యం కల్పించడం జరిగింది. మేము ఊరు వారం అందరూ అడగడంతోనే ₹1 కోటి, అది మామూలు విషయం కాదు, ₹1 కోటి బీటీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. మా హనుమంతునిపేటకు మా ఎమ్మెల్యే గారికి ఉన్న ప్రేమకు మేము లైఫ్ లాంగ్ మా గ్రామ ప్రజలందరం కృతజ్ఞతతో ఉంటాము. ఆయన చేసిన మా సహకారం మేము ఎల్లవేళలా మర్చిపోము ఏనాడికి కూడా. ఎందుకంటే మా సమ్మక్క ఎంత దయదలిచిందో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ పోయినసారి జాతరకు వచ్చి మాట ఇవ్వడం జరిగింది. ఈసారి జాతరకు ₹1 కోటి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అది మా సమ్మక్క దయనా, మా దయనా, మా మీద అన్నకున్న దయనా మాకు అర్థం కావట్లేదు. కానీ ఇలాంటి సౌకర్యాలు నాకు తెలిసి ఏ సమ్మక్క జాతర కాడ కూడా లేవు. ఇంత మంచి సౌకర్యాలు మళ్ళీ మాకు అదృష్టం ఏంటంటే మన గంగ లెక్క పెద్ద కెనాల్ ఉన్నది. వాటర్ మన జాతరకు 4 రోజుల ముందే మాకు ఈ కెనాల్ వాటర్ వస్తాయి. వాటర్ గురించి కూడా ఎలాంటి ఇబ్బంది ఉంటుంది మాకు. ఇలా అంత మంచి సౌకర్యం ఉన్నది. ఇటుపక్క కెనాలు, అటుపక్క గుట్ట, మాకు ఎంత సౌకర్యం అయితే ఏ ఊళ్ళో లేదు, ఎక్కడ లేదు. అంటే మళ్ళీ రోడ్డుకు 1 కిలోమీటర్ మెయిన్ రోడ్డుకు 1 కిలోమీటర్ దూరానే మా జాతర ఉన్నది. వేరే ఊళ్ళలోనూ 5-6 కిలోమీటర్లు పోవాలి, 10 కిలోమీటర్లు పోవాలి మళ్ళీ జాతర నుంచి. కానీ మళ్ళీ మెయిన్ పెద్దపల్లి నుంచి వెళ్ళి 4 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి కిలోమీటర్ కూడా ఉంటుంది. మాకు అంత ఫెసిలిటీస్ ఉన్నాయి, అంత సౌకర్యాలు ఉన్నాయి. జాతరకు భక్తులు కూడా అధిక సంఖ్యలో రాగలరని కోరుతున్నాం. పోయినసారి 1,00,000 వరకు వచ్చారు, ఈసారి 1,50,000 దాటుతుందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా దాటుతుంది. అంటే ఈ సౌకర్యాలు చూసిన వాళ్ళు మాత్రం వేరే ఎక్కడికి జాతరకు పోరు. అంటే మన పెద్దపల్లి పక్కన ఉన్నది, పెద్దపల్లి నుంచి కూడా చాలా వరకు జనాలు వచ్చారు. కానీ ఈసారి పెద్దపల్లి ప్రజలు మొత్తం దాదాపు ఇటే వస్తారని మా నమ్మకం. అంటే ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. మళ్ళీ కూడా ఒక రెండు బోర్లు వేయదలుచుకున్నాం. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఇది చేయడానికి మా వంతు కృషి చేస్తున్నాం. సమ్మక్క సారలమ్మ జాతరకు పనులు స్టార్ట్ చేసినాము. ఈరోజు బుధవారం రోజు సమ్మక్క సారలమ్మ జాతరలకు ట్రాక్టర్లతోటి కానీ మిషన్లతోటి కానీ పనులు స్టార్ట్ చేసినాము. సమ్మక్క సారలమ్మ జాతర తేదీ 28, 29, 30 తేదీల్లో జాతర జరపబడదు. దీనికి గాను మా ఎమ్మెల్యే గారు మేము కోరడంతో ₹1 కోటి రోడ్డు శాంక్షన్ చేసి దానికి చేసిన దానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ అన్నగారికి మేము చెప్పిన ఎంబడే దాన్ని చేసి మాకు ఇచ్చినందుకు అన్నగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ₹1 కోటి వర్క్ ఇచ్చుకుంటూ మాకు ఐకేబీ స్పాన్సర్ చేశాడు. మళ్ళీ సమ్మక్క జాతరకు అన్ని తీర్ల సౌకర్యం కల్పించినాడు. సమ్మక్క సారలమ్మ జాతరకు పెద్దపల్లి, హనుమంతునిపేట, రాంపల్లి, మరడగొండ, గురంపల్లి, చీకురాయి, కొత్తపల్లి, గౌరెడ్డిపేట, ముత్తారం, ధరంబాద్, రాగాపూర్, రంగాపూర్, భోజనపేట్, చీకురాయి, మూలసాల కానీ చుట్టూ గ్రామాల నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో పబ్లిక్ వస్తుంటారు. కన్నా ఈసారి ఎక్కువ మాకు రోడ్డు సౌకర్యం కానీ వాటర్ సౌకర్యం కానీ అన్ని తీర్ల సౌకర్యం ఉన్నది కాబట్టి ఈసారి ఇంకా కూడా జనం ఎక్కువ సంఖ్యలో పాల్గొని వస్తారని మేము కోరుకుంటున్నాము. ఎప్పుడైనా 1,50,000, 2 లక్షలు వస్తారు, ఇంకా అంతకన్నా కూడా ఎక్కువ వచ్చడానికి అవకాశం ఉన్నది ఈసారి.